చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, నిన్న సచివాలయంలో ఏదైతే మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం సర్వే చేయించి ఇది 16 అంశాలను బట్టి సర్వే చేశారంట. 16 శాఖలకు సంబంధించి 21 అంశాలపై సర్వే చేస్తే దాంట్లో గంజాయి తగ్గిందా అని అడిగితే 79% మంది గంజాయి తగ్గలేదు, గంజాయి ఉందని చెప్పారంట. అంటే 18 నెలల కాలంగా గంజాయి విచ్చలవిడిగా ఉందని చెప్పి ప్రజలే చంద్రబాబు నాయుడు గారికి సర్వే రూపంలో చెప్పారని ఆయనే చెప్తున్నాడు. రెండో అంశం కీలకంగా చూడాల్సింది, ప్రజలకు నచ్చేలా పాలన లేకుంటే బంగారం ఇచ్చినా ఉపయోగం లేదు. రేపొద్దున మీరు అంతకుముందు 10,000 ఇచ్చారు, ఏది పసుపు కుంకుమ అని చెప్పి ఎన్నికల ముందు. రేపొద్దున మీరు కిలో బంగారం ఇస్తారన్నా పరిపాలన మీది బాగాలేదు, ఓటేరని చెప్పి మీరే బాహాటంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రెండోది, సచివాలయ స్థాయిలో ఫైళ్ల పెండింగ్ భారీగా ఉంటుందని నివేదిక తేటతల్లం చేసింది. ఇంకొకటి ఇక్కడ కీలకమైనటువంటిది చూస్తే వాళ్ళ పనితీరు ఎంత వరస్ట్గా ఉంది అనేదానికి ప్రజలకు నచ్చినవి నచ్చనివి అని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, ప్రజలకు నచ్చిన వాటిలో సుపరిపాలన టాప్లో ఉందని రాశారు. పక్కనే నచ్చని వాటిలో ఏదైతే పరిపాలనలో లోపాలు ఉన్నాయని రాశారు. పరిపాలనలో ఇక్కడ లోపాలు ఉన్నాయని వాళ్ళే రాస్తారు, ఇక్కడ సుపరిపాలన బాగుందని వాళ్ళే రాస్తారు. అంటే అసలు వాళ్ళకి ఏం రాస్తున్నారు, ఏం చెబుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. రెండోది, ఇక్కడ చూస్తే మెరుగైన అభివృద్ధి అని ఇక్కడ రాశారు. ఇక్కడేమో ఏదైతే మెరుగైన అభివృద్ధి అని ఇక్కడ రాసి అభివృద్ధి లేమి అని చెప్పి ఇక్కడ రాశారు, నచ్చనివి అని. ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి అంట, ఇక్కడేమో మెరుగైన అభివృద్ధి లేదని వాళ్ళే పక్కన రాస్తున్నారు. అవినీతి నియంత్రణ ప్రజలకు నచ్చినవంట, నచ్చనివి అవినీతి పెరిగిపోవటం అంట. ఇక్కడేమో అవినీతి నియంత్రణ ప్రజలకు నచ్చుతుందంట, ఇక్కడ నచ్చనేమో అవినీతి పెరిగిపోవటం నచ్చలేదంట. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇక్కడ తాగునీటి సరఫరా అవుతుందని రాశారు, ఇక్కడ నచ్చనివి తాగునీటిలో సమస్యలు ఉన్నాయని చెప్పి. అంటే వాళ్ళ పరిపాలనే ఎంత చండాలంగా ఉందనేది వాళ్ళే రాశారు. బియ్యం ధరల పెరుగుదల, రైతుల అసంతృప్తి, అభివృద్ధి లేమి, రోడ్లు, నిరుద్యోగము, తాగునీటి సమస్యలు, పరిపాలన లోపాలు, అవినీతి పెరగడం, బలహీనమైన ఆర్థిక వృద్ధి ప్రజలకు నచ్చడం లేదంట. సో ఇలా పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు. 18 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అన్ని రంగాల్లో అని చెప్పి వాళ్ళ పరిపాలనకు సంబంధించి నిన్న ఆయన వాళ్ళందరూ అధికారులతో సంబంధించిన దాంట్లో చెబుతూ క్లియర్గా ఆయన చెప్తూ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉందో ఆయనే చెప్తూ మొత్తం ఇక్కడ రైతులకి సమస్యలు ఉన్నాయని, అప్పులు ఊబిలో ఉందని చెప్పి, ఏది అందట్లేదు రైతులకి, ధరలు పెరిగిపోయినాయని చెప్పి గొడవ చేస్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పి ప్రజలే సర్వేలో తేల్చారనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే వాళ్ళ ప్రభుత్వ పనితీరు ఎంత దరిద్రంగా ఉందో చెప్పకనే చెప్పినట్టుగా దానికి అర్థం.